హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణిక వ్లాగ్స్. ఈ వాతావరణం చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటా ఇది ఏ టైం అని. అవునండి, ఇది ఎర్లీ మార్నింగ్ 5:15 అలా అవుతుంది టైము. చాలా బాగుందండి బయట వాతావరణం. కొద్దిగా చీకటిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఈ టైంలో లేవడమే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చూడండి, జనాలు లేచి అక్కడక్కడ వాకిలి ఊడ్చి చల్లుకుంటున్నారు. నేనైతే ఎలాగో లేచాను కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశానండి. నా రొటీన్ లైఫ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నా పనులన్నీ కూడా నేనైతే వాకిలి ఊడ్చేసి చల్లుకుంటున్నానండి. ఇలాంటి పనులైతే ఎక్కువగా విలేజెస్లోనే కనిపిస్తాయి కదా, ఈ వాకిలి ఊడ్చి చల్లుకోవడాలు, ముగ్గు పెట్టుకోవడాలు లాంటి పనులు. అవునండి, ఇలాంటి పనులు చేసుకుంటే మాత్రం బాడీకి ఎలాంటి ఎక్సర్సైజులు కూడా అవసరం ఉండదండి. పొద్దున్నే లేచి ఇలా ఏదో కుస్తీలు పట్టుకుంటూ నానా రకాల వ్యాయామాలు చేయాల్సిన అయితే అవసరం అయితే ఉండదు ఈ పనుల వల్ల. చూడండి, కాసేపట్లో నేను వాకిలి ఊడ్చి చల్లేసరికి ఆ చీకటి మొత్తం పోయింది. మొత్తం తెల్లగా తెల్లవారిపోయింది. ఇంతకుముందు ఈ ర్యాంపు మీద కూడా కలర్స్తో ముగ్గులు వేసామండి. పెయింటింగ్ ఉండేను, ముగ్గులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా. కానీ 1 ఇయర్ బ్యాక్ మా మరిది పెళ్ళి అప్పుడు ఇది మొత్తం కూడా మళ్ళీ ఆ ముగ్గులన్నీ చెరిపేసి కలర్ అయితే వేసామండి, అక్కడ రెడ్ కలరు. సో ఇప్పుడైతే నేను పెయింటింగ్తో అయితే ముగ్గులేం వేసుకోలేదు. అక్కడ డైలీ ముగ్గుతో వేసుకోవచ్చులే, బాగుంటుంది, ఎప్పటికప్పుడు ఇష్టం వచ్చిన ముగ్గు వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా దాన్ని అలాగే వదిలేసాము. నేనైతే ఇక్కడ మా బాబుకి హోంవర్క్ చేపిస్తున్నానండి. మార్నింగ్ హోంవర్క్ ఏంటి అని అనుకుంటున్నారేమో. వాడికి జ్వరం వచ్చి పెండింగ్ వర్క్ చాలా ఉందండి. అదైతే నిన్న కంప్లీట్ కాలేదు, వాడికి అంత రాయలేకపోయాడు. మార్నింగ్ రాసుకుందులే నాన్న అని చెప్పేస్తే బ్యాగ్లో పెట్టుకున్నాడండి. కానీ వాడి గుడ్ ఏంటంటే, అందుకే నేను వాడిని అప్పుడప్పుడు గుడ్ బాయ్ అంటానండి. ఎంత స్కూల్కి వెళ్ళాలని ఉన్నా లేకున్నా హోంవర్క్ విషయంలో మాత్రము ఒకవేళ పెండింగ్ ఉంటే మాత్రం మార్నింగ్ అయితే వాడంతటా వాడే గబగబా లేచేసి హోంవర్క్ ఉందని చెప్పి రాసుకుంటాడండి. ఆ విషయంలో మాత్రం గుడ్ బాయ్ వాడు. సో కర్సివ్ రైటింగ్ పెట్టించిందండి టీచరు. అదైతే పాపం వాడికి రాయడానికి రావట్లేదు, అందుకని వాడికి నేనే చేయి పట్టుకొని రాపిస్తున్నాను. ఇది చూడండి, దోశ పిండి నైట్ నానబెట్టి పెట్టుకున్నాము. చాలా పులిసిపోయిందండి. ఇంత పొంగుతుంది అని అనుకోలేదు. పిండి అయితే పొంగి మొత్తం కింద పడిపోతుంటే దాన్ని తీసి ఒక బేషన్లో అయితే పెట్టుకున్నాము. ఇదైతే పెద్దగా పప్పు కూడా ఏం పోసుకోలేదండి మేము, ఎందుకో మరి బాగా పులిసింది. జస్ట్ 1 కప్పు మినపగుండ్లకి 5 కప్స్ రైస్ పోసుకున్నామండి. అయినా సరే బాగా పొంగింది పిండి. మామూలుగా అయితే 1 కప్పు మినపగుండ్లకి 4 కప్పు రైస్ పోసుకుంటాము, 4 కప్స్ రైస్. కానీ ఒక 5 కప్స్ రైస్ పోసుకున్నాము ఈసారి. అయినా కూడా బాగా పొంగింది. అదంతా కూడా ఇక తీసి నేను వేరే గిన్నెలో వేసుకుంటున్నానండి. మళ్ళీ మా వాడికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి ఇప్పుడు. వాడికైతే ఈరోజు నిన్న టిఫిన్ ఏం చేయలేదు, ఈరోజు అయితే దోశ వేసిద్దామని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే వాడికి అన్నము కర్రీ అయితే చేసేసి తర్వాత రెడీ చేసిన తర్వాత అయితే టిఫిన్ వేసిస్తే ఇంకా తినేసి పాలు తాగైతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను మా బాబు లంచ్ బాక్స్ కోసము వంట చేస్తున్నానండి. ఈ పనులు చేసుకుంటూ నేనైతే మీతో ఒక విషయం అయితే మాట్లాడాలి అనుకుంటున్నానండి. అదైతే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఈరోజు. అదేంటంటే, నాకు తెలిసిన ఇద్దరు, ఒక ఆంటీ అండి. మేము వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాము సూర్యాపేటలో 6 ఇయర్స్. ఆ ఆంటీ అయితే మాకు ఆత్మీయురాలు అని చెప్పుకోవాలి. ఆ ఆంటీ ఇంకా ఒకరు మా ఫ్రెండ్ అండి. వీళ్ళిద్దరు కూడా
నన్ను చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళనమాట. వాళ్ళిద్దరు కూడా నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాంచి, వీడియోస్ పెడుతున్న కాంచి, నా వీడియోస్ చూసి వాళ్ళైతే ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని పనులు ఎలా చేసుకోగలుగుతున్నావు నువ్వు అని అయితే అడిగారండి. నాకైతే నవ్వొచ్చేసింది. అంటే వాళ్ళు అడగడానికి కూడా కారణం ఉందిలేండి. వాళ్ళు నన్ను చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేసిన వాళ్ళండి. అందుకని అలా అడిగారు. అండ్ ఇంకోటేంటంటే ఆంటీ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేదండి. మేము వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా. ఒక చిన్న పాపలాగే, చిన్న అమ్మాయిలాగా మా ఏజ్ గ్రూప్ వాళ్ళలాగానే మాతో కలిసిపోయి మాట్లాడుతూ ఉండేది. చూడండి నేను ఇక్కడ రైట్ కార్నర్‌లో చూపిస్తున్నాను కదా! తనేనండి ఆంటీ. చాలా హోమ్లీగా ఎంత పద్ధతిగా ఉంటుందండి. నిండు బొట్టు పెట్టుకొని, చేతి నిండా గాజులేసుకొని బాగుంటదండి ఆంటీ అయితే. నాకు చాలా ఇష్టము ఆంటీ ఉండే పద్ధతయితే. ఆంటీ అయితే ఇలా అడిగిందండి. అండ్ ఇంకోటేంటంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే నా వీడియో మొత్తం చూసే వాళ్ళలో ఆంటీ కూడా ఒకరుంటారు. ఇది చూడండి లెఫ్ట్ కార్నర్‌లో తను మా ఫ్రెండ్ అండి. సమత్త పేరు. తను కూడా ఇలాగే అడిగింది. నా వీడియోస్ కంప్లీట్‌గా చూసే వాళ్ళలో వీళ్ళిద్దరూ ఉంటారండి. వీళ్ళిద్దరు కూడా నా ఆత్మీయులు. వీడియో చూసిన వెంటనే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నాకేమైనా చెప్పదలుచుకున్నవి ఉన్నా, ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నా కూడా ఆంటీ వెంటనే కాల్ చేసి నాతో మాట్లాడతారండి. నాకైతే అది చాలా ఇష్టము. సో ఇప్పుడు విషయానికొస్తే నాకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అని. ఏమోనండి నాకు కూడా తెలీదు. నిజంగా నా మీద నాకే డౌట్ వచ్చేస్తుంది ఒకసారి. నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఓపిక అని అనుకుంటానండి. కానీ నేను చెప్పేదైతే ఒకటేనండి. ఆ దేవుడే ఇచ్చాడు అని అనుకుంటాను. ఎందుకంటే నేను నా పెళ్ళికి ముందు ఒక తల్లికి ఒక బిడ్డనండి. ఆ తల్లి బిడ్డని కూర్చోబెట్టి ఎన్ని పనులైనా చేసుకోగలుగుతుంది. ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలకి తల్లిని. సో నా తల్లి నా మీద ఎంత బాధ్యతగా నన్ను ఎంత ప్రేమగా చూసుకుందో, నేను కూడా నా పిల్లల్ని అంతే ప్రేమగా, అంతే బాధ్యత అయితే ఉంటుంది కదా నా పిల్లల మీద. సో ఆ ఓపిక నాకు అందుకే వచ్చిందేమో ఒక తల్లినైన తర్వాత. తల్లినైన తర్వాతనే కాదండి, పెళ్ళి తర్వాతనే ఓపిక వస్తుంది. అసలు స్త్రీ అనే దానికి అంత ఓపిక పెళ్ళి తర్వాత వస్తుంది నాకు తెలిసైతే. ఆ దేవుడు పెళ్ళి తర్వాత కొద్ది ఓపికనిస్తే, ఇంకా తల్లి అయిన తర్వాత ఇంకొద్దిగా ఓపికనైతే ఇస్తాడండి. అది నా విషయంలో అయితే రుజువైంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఓన్లీ మన పిల్లల మీద ప్రేమని చూపించడమే కాదండి, మన పిల్లల విషయంలో బాధ్యతగా ఉండడం మాత్రమే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద అత్తగారు, మామగారు, బావలు, మరుదులు, ఆడబిడ్డలు ఇలా అందరినీ కూడా ప్రేమగా, ఆప్యాయతగా, బాధ్యతగా చూసుకుంటేనే ఒక మనిషి వ్యక్తిత్వం అండి అది. అదే ఒక మనిషి నిండుతనం అని నేను అంటాను. మన భర్తని మాత్రమే కాదండి, మన భర్త మాత్రమే మన మనిషి కాదు. మన భర్తకు సంబంధించిన వాళ్ళంతా కూడా మన మనుషులే అని అనుకోవాలి. మన పిల్లల మన భర్త పట్ల ఎంత బాధ్యతగా ఉంటామో, మన భర్తకు సంబంధించిన మనుషులందరి మీద కూడా మనం అంతే ప్రేమగా, అంతే ఆప్యాయతగా, అంతే బాధ్యతగా ఉండాలి అనైతే నేను అనుకుంటానండి. అనుకోవడమే కాదు, అలాగే ఉంటాను కూడా. నేను ప్రతి స్త్రీకి, ప్రతి ఇల్లాలికి కూడా ఇదే విషయం చెప్తున్నానండి. అందరూ కూడా ఇలాగే ఉండాలండి. మనల్ని ఎవ్వరు ఎక్కడ కూడా వేలెత్తి చూపకుండా ఉండాలి ఒక స్త్రీ అంటే. మనకు చేతనైనంత వరకు, మనకు ఓపిక ఉన్నంత వరకు మనం అందరినీ బాగానే చూసుకోవాలండి. అండ్ ఇంకో సీక్రెట్ కూడా ఉందండి ఇందులో. భర్త మనసును కూడా గెలుచుకోవచ్చండి. భర్త ఒక్కడే మనవాడు అనుకోని వేరే వాళ్ళని పక్కన పెడితే చీటికి మాటికి భార్యాభర్తకి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలా చేసి భార్యాభర్తలైతే గొడవ పెట్టుకోవద్దండి. అందరినీ కూడా బాగా చూసుకోవాలి. అందరి పట్ల కూడా బాధ్యతగా ఉండాలి అని అనుకుంటాను. అండ్ ఇంకోటేంటంటే, మా అమ్మ, మా వదిన ఇద్దరు కూడా ఫ్యామిలీ విషయంలో చాలా బాధ్యతగా ఉంటారండి. వాళ్ళిద్దరు కూడా నన్ను ఇన్స్పైర్ చేశారు అనైతే చెప్పవచ్చు ఇక్కడ. వాళ్ళని చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా వాళ్ళ నుంచి ఈ అలవాట్లు వచ్చాయేమో అని అనుకుంటానండి అప్పుడప్పుడు. ఇన్ని మాటలు చెప్తుంది, ఎంత ఓపిక, ఎంత సహనంగా ఉంటుందో, అసలు కోపమే రాదు అని అనుకునేరు. నాకైతే చాలా కోపం అండి. కానీ కోపం వెనకాల చాలా ప్రేమ ఉంటుందండి. నా కోపం వెనకాల ఉన్న బాధని, ప్రేమని అయితే అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నానండి.
వాళ్ళు అడిగిన ప్రశ్నకైతే నేను సమాధానం చెప్తున్నానండి. అంతే, వేరేలాగైతే అనుకోకండి. వాళ్ళైతే ఇలాగే అడిగారండి సేము. పెళ్లి కాకముందు ఇక్కడున్న చెమ్ము అక్కడ పెట్టకపోయేదానివి, టీ తాగిన గ్లాస్ కూడా తీయకపోయేదానివి అని ఆంటీ అంటే, మా ఫ్రెండ్ అయితే రూమ్‌లో ఉన్నప్పుడు అన్నయ్యలు వండిపెడితే తినేది. నీకు వంట కూడా సరిగ్గా రాకపోయేది. ఇంత వంట ఇన్ని పనులు ఎలా చేసుకుంటున్నావే, నాకు ఆశ్చర్యం వేసింది అని అడిగిందండి. దానికోసం నేను మాట్లాడాను ఇంతసేపు. అంతేనండి. వేరేలా మాత్రం అనుకోకండి. నేనేమి సూక్తులు, నీతులైతే ఏమి చెప్పట్లేదండి. నేను ఎలా ఉంటానో, నేను ఎలా మా ఇంట్లో ఉంటున్నానో అదే చెప్తున్నాను. అంతేనండి. ఇక్కడైతే నేను మా అబ్బాయి కోసం దోసలు వేస్తున్నానండి. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇలా పల్చగా కాకుండా అప్పుడప్పుడు మందంగా వేయమంటాడండి మా దోశ. ఒకవేళ పల్చగా కావాలి అనుకుంటే కరకర దోశ కావాలి నాకు అని అడుగుతాడు. అప్పుడప్పుడైతే ఇలా మెత్తగా కావాలి అని అంటాడండి. అందుకని కొద్దిగా మందంగా వేస్తే స్పాంజీలాగా మెత్తగా ఉంటుంది అని చెప్పి కొద్దిగా మందంగా వేసిస్తాను వాడికైతే నేను. ఇవైతే చిన్న చిన్న బుల్లి దోశలండి. ఈ బుల్లి దోశలు ఎందుకంటే వాడికి స్నాక్స్ బాక్స్ కోసం అనమాట. నేను దోశ వేసినప్పుడల్లా ఇలా చిన్న చిన్నగా వేసిస్తే అవే దోశలు వాడు స్నాక్స్ బాక్స్‌లో తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వాడైతే కలిసి తింటారంట మరి. వాడికి ఇలా వేసిస్తే ఇష్టమండి. చిన్నగా ఉంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టమే కదా. చపాతీలు చేసేటప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని ఒక చిన్న అప్ప చేసి నా అప్ప అని అంటారు కదా. పూరీలు చేసినా ఇలా ఏవి చేసినా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న చిన్నవి చేస్తే వాళ్ళకి భలే ఇష్టమండి. వాళ్ళైతే మంచిగా తినడానికి ఇది కూడా ఒక టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా బుల్లి బుల్లిగా వేసిస్తే తింటారండి ఆటోమేటిక్‌గా. నేనైతే అప్పుడప్పుడు ఇలా ఫాలో అవుతూ ఉంటాను. నా చిన్నప్పుడు కూడా నేను అంతే చేసేదండి. మా అమ్మ వాళ్ళు ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు నేను ఒక చిన్న పిండి ముద్ద అయితే తీసుకొని ఒక చిన్నగా చేసి ఇది నా అప్ప, చిన్న అప్ప నేనే తింటాను అని అయితే అనేదండి. నాకు అదే గుర్తొస్తుంది ఇలా చేసినప్పుడల్లా. ఇక మా అబ్బాయి స్కూల్ బస్ అయితే వచ్చేసిందండి. నేను వాడిని స్కూల్‌కి పంపిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా కొన్ని పనులైతే ఉన్నాయండి. వంట పనులు కూడా ఉన్నాయి. కాకపోతే టిఫిన్ అయితే చేసిన తర్వాత నెమ్మదిగా వంట పనైతే చూస్తానండి. ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అంతా కూడా చాలా మెస్సీగా అనిపిస్తుందండి. చికాకుగా ఉంది. అదైతే ఒక పక్కకైతే సర్దేసి నేను టేబుల్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎన్ని పెట్టేసామో. ఇంకా ఇవే కాదండి, ఏది ఉన్నా సరే, ఏది తెచ్చినా సరే, ఏది కనపడితే అది అక్కడ పెట్టేస్తాం కదా. క్లీన్ చేసినప్పుడల్లా అనుకోవడము ఇంతవరకే ఉంచాలి, ఇంక వేరే ఇక్కడ ఏమి పెట్టొద్దు అని అనుకోవడం, మళ్ళీ ఏదో ఒకటి తెచ్చి దాని మీదనే పెట్టేసేయడం ఇలా జరుగుతూనే ఉంటుంది. చూడండి ఆఖరికి పెద్ద పెద్ద బేషన్లు కూడా ఇక్కడే పెట్టేసాము. ఇవి పెసలండి. ఈరోజైతే ఎండపోసి వాటినైతే ఒక బస్తాలోకి వేయాలి అని అనుకుంటున్నాము. ఇప్పుడు కొద్దిగా బెటర్‌గా ఉందండి అంతా క్లీన్ చేసిన తర్వాత. ఇవి పెసలండి. చూడండి ఇవైతే కొంతమంది పెట్టారు మాకు. కొన్నేమో మా అత్తయ్య తీసుకొచ్చింది. అవైతే అన్నీ కూడా ఎండకు ఆరబోసి ఒక బస్తాలో అయితే వేసుకోవాలండి. పనులన్నీ అయిపోయాయి. ఇంకా కొన్ని పనులైతే ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే నేను టీ తాగుతున్నాను. ఇన్ని చెప్పింది ఎంత సహనం, ఎంత ఓర్పు ఉందో ఈ అమ్మాయికి అని అనుకుంటున్నారేమో. అదేం లేదండి. మ్యాక్సిమం అంతా మంచిగా ఉండడానికే ట్రై చేస్తాను. బాగానే ఉంటాను. కానీ నాకేదైనా తేడా అనిపిస్తే మాత్రం ఎదురు తిరిగి ప్రశ్నించడానికి కూడా వెనకాడనండి. అలా ఉంటుంది నా మనస్తత్వం. ఇంతకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరూ కూడా అందరి పట్ల బాధ్యతగా, ప్రేమగా ఉండి అందరి ప్రేమాభిమానాలని పొందండి అని చెప్తున్నానండి. ఇక నా వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.